నేనంటే నీకు ఇష్టం లేదా? ఉంది. మరి నాతో పెళ్ళెందుకు వద్దన్నా? జ్యోతిని చేసుకోవడానికి. నాలో లేంది జ్యోతిలో ఉన్నదేమిటి? తేలంది నిన్ను కదలనివ్వను. రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాను, కన్నీళ్ళన్నీ అయిపోయాయి. కానీ ఇప్పుడు ధైర్యం వచ్చింది. చెప్పు, నేనెందుకు నీకు నచ్చలేదు? చేలో కలుపు తీస్తున్నారు, వెళ్ళాలి. అంటే నేను కలుపు మొక్కనా? అదెవరు? తులసి మొక్క. నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసా? మాటలందరికీ రావు, గాయపడ్డ వాళ్ళకే వస్తాయి. నువ్వు శ్రీమంతురాలి. ఎన్ని లక్షలు పోసైనా సరే నీకు మొగుణ్ణు కొంటుంది మీ అమ్మ. మా అమ్మ కొన్న బట్టల్ని నేను కట్టుకోలేదు, తను కొన్న నగల్ని నేను పెట్టుకోలేదు. ఆవిడ తెచ్చిన మొగుణ్ణి మాత్రం నేను ఎలా కట్టుకుంటాననుకున్నావు? నీతో వితండవాదానికి నేను దిగలేను. నాకు సమాధానం కావాలి. నేను చచ్చినా చెప్పను. పోనీ నేను చేస్తే చెప్తావా? అడ్లే. ఆగు బావా, నీతో 7 అడుగులు వెయ్యాలని ఆశపడ్డాను, కళ్ళు కన్నాను. నువ్వు నాకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతే అటు చూడు, 6 అడుగులు గోదావరి అంచు దాకా ఉన్నాయి, 7 అడుగు గోదావరిలో ఉంది. బావా, వైజయంతి, వైజయంతి, వైజయంతి. ఫస్ట్ నైట్ నాది కాకపోయినా ఫస్ట్ కిస్ నాకే దక్కింది. ఇంకేమైనా అడుగువా? ఇస్తాను. మే ఆతం. ఇది బావకి బావమరిదికి మధ్య హద్దు, పెళ్లికి చావుకి మధ్య సరిహద్దు. ఏ తిక్కగా ఉందా? తిక్కగా ఉంది నీకురా. నా చెల్లెలంటే ఇష్టం లేని వాడివి ఎందుకు ముద్దు పెట్టుకున్నావు? నీళ్లలో దూకి చావబోయింది, కాపాడడానికి ఆ పని చేశాను. కానీ ఊరి దృష్టిలో అది ఎంగిలి పడినట్టయింది. ఒకడి కోసం ప్రాణాలు తీసుకోబోయిన ఆడదాని మెడలో మరొకటి తాళి కట్టడు. కనుక నువ్వే వైజయంతిని పెళ్లి చేసుకోవాలి. నా పెళ్లి జ్యోతిలోనే జరుగుతుంది. నా చెల్లెల మెడలో తాళి కట్టడానికి ఒప్పుకుంటేనే ఊళ్ళోకి వెళతావు. మొలకి తాడున్న మొగాడివైతే ఈ తాటి చెట్టు దాటిరా.
నా బావమరిదిని కొడతారా నువ్వు? నువ్వే నన్నే కొడతావంటరా? తమ్ముడు కొడతావరా? అందరూ కలిసి నన్ను చప్పండిరా. అమ్మా వీడు పరాయి వాడితో కలిసి తమ్ముడు కొడుతున్నారమ్మా. వాడు పరాయి వాడు ఎలా అవుతాడు? నా సొంత బావమరిది. తమ్ముడు కంటే బావమరిదే నీకు ఎక్కువ. బావమరుదులు బతకు కొడతారు, అన్నదమ్ములు చావ కొడతారని అల్లుడు గారు ఇక ఈ ఊళ్ళో మిమ్మల్ని బతకనివ్వరు. రండి మా ఊరు వెళ్ళిపోతాం. ఎవడు భ్రమరాంబ బతకనివ్వనది? కృష్ణమూర్తి నువ్వు అను. నీ మీద పడ్డ చెయ్యి ఒక్క నిమిషంలో నీ పాదాల దగ్గర ఉంటుంది. నీకేం పొయ్యే కాలం వచ్చి నా బిడ్డల్ని రెచ్చగొడుతున్నావురా? విన్నారా? ఆవిడ గారు ఏమన్నా విన్నారా? ఇదిగో ఈ శ్రీహరి గాండి వైజయంతికి జ్యోతికి లైన్ అయ్యమని నేనే చెప్పానా? ఇప్పుడు ఇక్కడ అన్నదమ్ములు కొట్టుకు సామని కూడా నేనే చెప్పానా? తిట్టుకున్నది వాళ్ళు, కొట్టుకున్నది వాళ్ళు, చెవాట్లు పెట్టుకున్నది వాళ్ళు. కృష్ణమూర్తి, చిన్న వెంకటరాయుడి పెద్ద కొడుకు బతుకున్నంత వరకు నీకు అన్యాయం జరగటానికి వీల్లేదు. నీ ఆస్తి నువ్వు పంచుకునిరా. దశరథుడి బిడ్డల్లా నలుగురం కలిసి బతుకుదాం. భూపతి, తిమ్మిని బొమ్మిని చేసి మా అన్నదమ్ముల మధ్య ఓటాలు వేయించాలని చూస్తున్నావా? మా కృష్ణమూర్తి అన్నయ్య ఆవేశపరుడు కావచ్చు, కానీ అవివేక కాదు. ఆస్తి పంచమని అడగడు. పంచాలి. పెద వెంకటరాయుడు ఆస్తి ముక్కలు చేయాల్సిందే. కృష్ణ, మరొక్కసారి అడుగుతున్నాను, మనసు మార్చుకోరా. పెద్దాడిలా శ్రమ పడలేవు, చిన్నాడిలా చదువు లేదు. వేరుపడి ఏం బాగుపడతావురా? వేరుపడ్డాక తెలుస్తుంది. వాత్సల్యంతో వ్యాపారం చేయకండి, అనుబంధాలతో ఆటలాడుకోకండి. మీరు ముగ్గురు కలిసి రోడ్డు మీద నడుస్తూ ఉంటే మర్యాదతో తల వంచి పక్కకు తప్పుకునే వాళ్లే ఇప్పుడు విడిపోతే తలెత్తి మిమ్మల్ని చూసి నవ్విపోతారా? వద్దురా, వద్దు. మేమిక్కడికి వచ్చింది పంపకాలిక, మీ ఉపన్యాసాలు వినడానిక? రెండెల్లుడు గారు, మీకోసం ఎదురు చూస్తున్నాం. భూపతిరాయుడు, ఆ కర్ర దాటి వచ్చావో నీ పెళ్ళాం పుస్తల మీద ఒట్టు. ఏయ్, మా ఆస్తి పంపకాల్లో నీ జోక్యం మాకు అక్కర్లేదు. మరి వాటాలు ఎవరు వర్కౌట్ చేస్తారు? మా అన్న బలరామయ్య. వాటాల్లో కృష్ణమూర్తికి అన్యాయం జరిగితే వాదించేదెవడు? అందుకే తమ్ముడు కృష్ణమూర్తి రమ్మంటే వచ్చాను. నేను వద్దనుకుంటే ఇంకెవరినైనా పెద్ద మనిషిని పిలవండి. అక్కర్లేదు. రక్త మాంసాలు పంచి వేళని కన్నదాన్ని ఆస్తిని పంచలేనా? నేనే వాటాలు వేస్తాను. పదండి, ఉన్నదంతా అందరికిచ్చి పాపం మీరేం తింటారు? అది నేను చెప్తాను. ఆది సోమవారాలు పెద్ద కొడుకు, మంగళ బుధవారాలు రెండో కొడుకు, గురు శుక్రవారాలు చిన్న కొడుకు అన్నం పెడతారు. మరి శనివారమో? వయస్సు అయిపోయింది కదా, ఒక రోజు భోజనం మానేస్తే ఇంటికి ఒంటికి మంచిది. ఎలా ఉందత్తా? ధర్మకాటాలో వేసి తూచినట్టుందల్లుడు గారు. పదండి.